జిల్లా గజ్వేల్ మండలంలోని ధర్మారెడ్డిపల్లి శివారు కోమటిబండ వద్ద ఉన్న శ్రీ పాండవకృష్ణ ధ్యాన క్షేత్రంలో 8వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దాదాపు 150 మంది ధ్యానులు హాజరయ్యారు. కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. ఈ సందర్భంగా విచ్చేసిన అతిథులు మరియు ధ్యానులు ధ్యానం యొక్క ప్రాముఖ్యత, మనసుకు కలిగే శాంతి, ఆరోగ్యపరమైన ప్రయోజనాల గురించి వివరించారు. ఈ సందర్భంగా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ గజ్వేల్ అధ్యక్షులు నరసింహులు మాట్లాడుతూ ధ్యానం మనలో ఆత్మశాంతిని పెంచిందని, ఆలోచన స్పష్టతను కలిగించి వ్యక్తిత్వ వికాసానికి దోహదపడుతుందన్నారు. ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ధ్యానం చేయాలని పిలుపునిచ్చారు. అలాగే కార్యక్రమంలో పాల్గొన్న ధ్యానులు తమ అనుభవాలను పంచుకొని ధ్యానం ద్వారా పొందిన ఆత్మశాంతి, ఆరోగ్య లాభాలను వివరించారు. గజ్వేల్లోని సంతోషిమాత గుడి సమీపంలో సర్వాత్మ పిరమిడ్ కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అక్కడ ప్రతిరోజు ధ్యానం చేసుకునే అవకాశం ఉందని, ఆసక్తి గల వారు పాల్గొనవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో బాలరెడ్డి, రాజిరెడ్డి, బ్రహ్మచారి, ప్రశాంత్, హరి, మధు, ప్రభాకర్, నరసింగారావు, బాలు, వేణు, సత్యం, చిలకయ్య, నరసింహులు, మల్లికార్జున్, భవానీ, కృష్ణాచారి, కిరణ్మయి, సద్గురు, పద్మాకర్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం సాత్విక శాకాహార భోజనంతో సభను ముగించారు. భార్య అందుకే అంటారు కదా, పెళ్ళామే పెద్ద గురువు అని. ఆమె ద్వారా ఎంతో జ్ఞానం లభించింది. వాస్తవానికి స్టేజ్ మీద చెప్పాలి, ఉన్నట్టు చెప్పుకోవాలి. ఆమె సాధించిన విజయం ఏంటంటే ఆమె 3 పిల్లలు డాక్టర్లు అయ్యారు. జ్ఞానం అంటే ఎంత గొప్పదో అంత నిశ్చల స్థితిలో వస్తుంది. అది ఊరికినే ఇయ్యదు ఫలితం. ఆమె కొడుకు డాక్టర్ అయ్యిండు, పెద్ద బిడ్డ డాక్టర్ అయింది, చిన్న బిడ్డ డాక్టర్ అయింది. జ్ఞానంలోకి వస్తే అన్ని ఏదో మొత్తం వదిలేస్తారు. ఏం వదిలేదు. సార్ ఏమన్నాడు? వైభోగం అన్నాడు. జ్ఞానం అంటే వైభోగం అన్నాడు. కుటుంబంలో సంసారంలోనే నిర్వాహం అన్నాడు. అది ఎంత గొప్ప విషయం అంటే సార్ మాట్లాడుతున్న స్పీచెస్లో సంసారంలోనే గెలవండి. ఏదో అడవిలో పోయి ముక్కు మూసుకొని గెలవడం కాదు. మీ భార్యతో ఉంటూ, పిల్లలతో ఉంటూ, మీ బంధువులతో ఉంటూ, స్నేహితులతో ఉంటూ ధ్యానం. స్టేజ్ని అలంకరించినటువంటి ధ్యాన పెద్దలకు, ముందున్నటువంటి ధ్యాన మిత్రులకు, మహిళా ధ్యాన మూర్తులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామములు తెలియజేసుకుంటూ, ముందుగా పత్రిజీకి మళ్ళొకసారి నా మనస్ఫూర్తిగా క్లాస్ కూడా ఒకసారి. ఇప్పుడు మీకు అందరికంటే ఎక్కువ నాకేం తెలియదు. ధ్యానం చేస్తూ ఉంటున్నాం అంతే. ధ్యానం చేస్తూ ఉంటూ ఇప్పుడు పెద్దలు చెప్పినట్టు ఎవరికి వారికే తెలుస్తుంది, ఎవరి అనుభవం వారికే తెలుస్తుంది, ఎవరి శరీరం ఎవరికి ఆత్మ వారికి చెప్తుంటుంది. కాబట్టి దాన్ని బట్టే ఇంతవరదాకా ఫాలో అయినాం. ఇప్పుడు బ్రహ్మచారి చెప్పినట్టు అప్పుడు ఒకసారి హఠాత్తుగా ఇక్కడ 5 సంవత్సరాల కింద హఠాత్తుగా పత్రిజీ వచ్చిందంటే ఇక్కడికి వచ్చినాం అందరం. మునిగడప నుంచి ఒక 5-6 మంది వచ్చినాం. మునిగడప ఇంతకుముందు కూడా ధ్యాన ప్రోగ్రాం పత్రిజీ. అందరికీ నమస్కారం. శ్రీ పాండవకృష్ణ ధ్యాన క్షేత్రం 8వ వార్షికోత్సవ వేడుకలు విజయవంతంగా జరుపుకుంటున్న ముందుకు వచ్చిన ధ్యానులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ఈ వేడుకలు 8 వసంతాలు పూర్తి చేసుకొని మరీ ఎక్కువ వసంతంలోకి అడుగెడుతున్న సందర్భంలో ప్రతి ఒక్కరు ధ్యానం నేర్చుకోవాలని, ప్రతి గ్రామానికి ధ్యానం అందజేయాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు ముందుకొచ్చి పనిచేయాలని అందరినీ కోరుతూ, ఉచితంగా ధ్యానం నేర్పేయడానికి పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. మీరు ఎవరైనా సరే ఎప్పుడైనా సరే పిలిచి మీరు ధ్యాన క్లాసుల శిక్షణకు పిలవగలరని కోరుతూ, మీరు ప్రతి ఒక్కరు కూడా ధ్యానం చేసి వాళ్ళ యొక్క జ్ఞానాన్ని పెంచుకొని వాళ్ళ కుటుంబాన్ని సుభిక్షం చేసుకోగలరని కోరుతూ, ప్రతి కుటుంబంలో పిల్లలకు ధ్యానం నేర్పడం వల్ల ఏకాగ్రత, జ్ఞాపశక్తి పెరిగి వాళ్ళ చదువు సంధ్యలు మంచిగా ఆటలు బాగా ఆడుకొని సంతోషవంతంగా ఉండడం కాకుండా చక్కని కుటుంబముగా మారే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. ఈరోజు 8 వసంతాలు పూర్తి చేసుకుని శ్రీ పాండవకృష్ణ ధ్యాన క్షేత్రంలో ఈరోజు కోమటిబండలో నిర్వహించిన కార్యక్రమానికి చుట్టుపక్కల ఉన్న గ్రామాలు, సిద్దిపేట నుంచి మాస్టర్స్, తౌటా మాస్టర్స్ వీళ్ళందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఇది అందరూ చేస్తూ ధ్యానం చేయాలని, ప్రతి ఒక్కరు ధ్యానం నేర్చుకోవాలని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మేమందరం సహకరిస్తున్నామని తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. ముందు పత్రిజీ గారికి హృదయపూర్వక నమస్కారం. ఇక్కడ ఇది 8వ వార్షికోత్సవం సందర్భంగా వచ్చిన ధ్యానులందరికీ చాలా చాలా కృతజ్ఞతలు. మరియు అందరూ ధ్యానం గురించి చాలా బాగా మాట్లాడారు, చెప్పారు. అదేవిధంగా అందరూ ఆచరించి
దాన్ని అనుభవించి సంతోషంగా ఉండగలరని మనవి చేస్తూ అందరికీ సెలవు తీసుకుంటున్నాను.